మధ్యలో మళ్ళీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఫాస్ట్ పోతుంది మళ్ళీ. రా అక్కడికి పోదు. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మేము ఒక చిన్న అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నాము. ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే మాకు ఒక కోమల్ రివర్ అని ఉంటుంది. ఆ రివర్లో ట్యూబింగ్ చేస్తూ ఉంటారు జనరల్గా. మేము చాలా ఇయర్స్ నుంచి పోదాం అనుకుంటా ఉంటుంది. ఇక లాస్ట్కి ఈరోజు స్టార్ట్ అవుతున్నాము. అది భలే ఉంటుంది అన్నమాట. రియల్ రివర్ ఉంటుంది. మొత్తం ఒక 2-3 మైల్స్ ఉంటుంది. దాంట్లో మొత్తము పోవచ్చు, లేదంటే హాఫ్ అన్ అవర్ వెళ్ళచ్చు మనము. సో ఆ ట్యూబింగ్ చేయడానికి ఈరోజు ఇప్పుడు వెళ్తున్నాం. ఆ ట్యూబింగ్ కోసం మనము ఈ ట్యూబ్స్ కొత్తవి కొన్నాం. ఇదొకటి అంటే ఫస్ట్ ఊరికే ఇది బ్లో చేసి చూసినాము బాగుందా లేదా అని. అట్లనే మొత్తం 4 కొన్నాము. ఇవి ఒక్కొక్కటి $18. ఈ ట్యూబ్స్ అక్కడ కూడా రెంట్కి ఇస్తారు. ఆ రెంట్కి ఒక్కొక్కటి $25 అంట, జస్ట్ రెంట్కి. ఇదైతే మన ఓన్గా ఇది $18 ఇది మేల్ అనేసి మేము ఇదే తీసుకున్నాం మనము. మళ్ళీ ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. చాలా సార్ ఇవే బాగున్నాయి యాక్చువల్గా. అంటే అవి వాళ్ళకి ఇచ్చేది కొంచెం చిన్నగా ఉన్నాయంట. సో ఇంకా టైం అవుతుంది. ఇప్పుడు టైం 11 అయింది. అక్కడికి వెళ్ళడానికి దాదాపు ఒక 1 అవర్ 1.5 అవర్ అవుతుంది. కొంచెం దూరం అనమాట. సో స్టార్ట్ అవుదాం. వెళ్దామా ప్రతి అందరు రెడీనా? అవి 3 అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లో చేయాలి, లేదంటే కార్లో పట్టవు. మొత్తము ఇందులో పెట్టేసినాము. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ 10 కన్నా అనుకున్నాము. ఇప్పుడు చూస్తే 11-11:30 అవుతా ఉంది. ఎవరు లేట్ చేసినారు? నైట్ ఎన్నింటికి వచ్చినారు? నైట్ వీళ్ళు స్పర్ట్స్ గేమ్కి వెళ్ళినారు. నిన్న గెలిచినారు, ఫైనల్కి వెళ్ళింది బాస్కెట్బాల్ గేమ్. మేము పోయినప్పుడు ఓడిపోయింది, వీళ్ళు పోయినప్పుడు గెలిచింది. మళ్ళీ ఎప్పుడు నాన్న అది ఫైనల్స్? వెన్స్డే న్యూయార్క్ అండ్ మన సాన్ ఆంటోనియో. ఫైనల్కి నేను వస్తాను. 4 వెళ్దాం మళ్ళా. నిన్న వచ్చింటే బాగుంటాను. నిన్న వీళ్ళిద్దరూ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినారు. బాగుంది కదా నిన్న. అందరు గట్టిగా వచ్చిన. నేను టీవీలో చూసినాను మొత్తం. ఫస్ట్ మన హోండాలో వెళ్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ దీంట్లోకి షిఫ్ట్ చేసేసి ఈ టెస్లాలోనే వెళ్దాం అనుకుంటున్నాం. ఇందులో అయితే నేను డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉండదు, బాగా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మేము అకాడమీకి వచ్చినాము. ఎందుకు అంటే ఎయిర్ పంప్ ఉంటుంది కదా, అది ఆల్రెడీ మనతో ఉంది, కాకపోతే అది చిన్నగా ఉంది. సో అది ఎక్కువ టైం పడుతుంది మనకి. ఆ 4 ట్యూబ్స్ ఫుల్ అవడానికి మనకు ఎక్కువ టైం పడుతుంది. అందుకోసం కొంచెం పెద్ద పంప్ తీసుకోవడానికి ఇక్కడికి పిల్లలు పోయినారు. మేము వెయిట్ చేస్తా ఉన్నాం. జిన్ను మెసేజ్ చేసింది లైఫ్ జాకెట్స్ కావాలా అని. అవసరం లేదు, ఒకటి తీసుకోమను. ఒకటి అవసరం లేదన్నారు యాక్చువల్గా. అంటే మేము ఫోన్ చేసామని అనుకున్నాము, కాకపోతే కొన్ని చోట్ల కొంచెం 12 feet 8 feet కూడా ఉంటుంది అంటున్నారు. ఏరా ఇందులో అయితే ఈ పంప్ అయితే దొరికింది. ఇంకా వెళ్ళిపోదాం. ఇవి లైఫ్ జాకెట్స్ కూడా వద్దనుకున్నాము. మన ఫస్ట్ టీము విన్ అయింది కదా, అంటే ఫైనల్కి వెళ్ళింది కదా. సో ఇక్కడ అందరు టీషర్ట్స్ తీసుకోవడానికి వచ్చినారు. యాక్చువల్గా వీళ్ళకి కొత్తది రిలీజ్ చేశారు షర్ట్, ఇట్లా ఫైనల్స్కి వెళ్ళినారు అని. అది ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఓకే వేరే స్పెషల్ టీషర్ట్స్ ఉన్నాయంటే అవి సోల్డ్ అవుట్ అయినాయంట. ఇంకా అందరు చుట్టూ ఇవే తీసుకుంటున్నారు ఇక్కడ అంతా కూడా. మనం అది ఇదొకటే కదా మనది. ఓకేనా? ఇందులో ఎంతమంది కొనుక్కుంటున్నారు ఆ టీషర్ట్స్. ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ 7 games ఆడాల్సి వస్తుంది. అది జస్ట్ ఏం లేదు, మన IPL ఉంది కదా, మన IPL లాగే ఇది కూడా స్టేట్కి జరుగుతుంది బాస్కెట్బాల్. ఇంకా డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోదాము. ఇప్పటికే టైం 12 అయింది, దాదాపు 2 అవుతుంది. అక్కడ పోయి అవన్నీ రెడీ అయ్యే లోపల అయినా కూడా సరిపోతుంది. ఈరోజు కొంచెం క్లౌడీగానే ఉంది, కానీ బయట వేడైతే ఉంది.
ఇప్పుడే ఈ ప్లేస్ రీచ్ అయినాము. దీని పేరే న్యూ బ్రాన్ఫీల్డ్స్. న్యూ బ్రాన్ఫీల్డ్స్ ఇక్కడ చాలా ట్యూబింగ్ ప్లేస్ చాలా ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి. ఈ ప్లేస్ బాగుంటుంది. చూడండి ఇక్కడ మనం ట్యూబ్స్ కూడా రెంట్కి తీసుకోవచ్చు. ఒక ట్యూబ్ వచ్చేసి $25 అంట. ఈ ఏరియా అంతా ఇట్లా ఉంటుంది. అట్లా ట్యూబ్స్ ఇచ్చేవి రెంటల్స్కి చాలా ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్కసారి ఇక్కడ అంతా కూడా పార్కింగ్ ఫుల్ అయిపోతుంది. వాళ్ళే అక్కడ పార్కింగ్ కూడా ఇచ్చేసి వాళ్ళ వ్యాన్లోనే పిలుచుకొని వస్తారు ఇక్కడ వరకు. చూడండి ఇక్కడ ఒక పార్క్ లాంటిది ఉంటుంది, అక్కడ పోవాలి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్యూబింగ్. ఈరోజు కొంచెము జనాలు తక్కువ ఉన్నారు, క్లౌడీగా ఉందని. నార్మల్గా అయితే ఫుల్ అయిపోతారు. ఇక్కడ పార్కింగ్కి $20 పర్ డే స్కాన్ చేసేసి పే చేసేదే. అంటే వీళ్ళు ఆల్రెడీ ఫుల్ బ్లో చేసుకొని వచ్చేసినారు. భలే ఉన్నారా మేడం? ఎక్కడికి మేడం? చూడండి ఇట్లాంటి వ్యాన్స్లో తీసుకొని వచ్చి ఇక్కడ వదిలిపెడతారు. మనం అక్కడ రెంట్ తీసుకుంటే అక్కడ లోపల రివర్లో వెళ్ళడానికి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలా. ఒక్కొక్కరికి $7. ఇక్కడే బ్లో చేయొచ్చు. $2కి బ్లో చేసిస్తామన్నారు. మనం ఎందుకు కష్టపడాలో, టైం పడుతుందనేసి ఇక్కడ అడుగుదాం అనుకుంటున్నాం. 4-7 తీసుకున్నాం. వీళ్ళు ఇక్కడ బ్లో చేస్తున్నారు. ఇది $2 అంట. మేల్ హ్యాపీ. మనం అనవసరం తీసుకొస్తుంది కదా, అక్కడ పోయి టైం ఎంత వేస్ట్ అయ్యా. వీళ్ళు అయితే ఫాస్ట్ చేస్తున్నారు. డన్. మొత్తము రెడీ అయిపోయినాము, లోపలికి వెళ్తున్నాము. కొంచెము భయంగా ఉంది, ఫస్ట్ టైం వెళ్తున్నాము కాబట్టి. ఇక్కడ ఎంటర్ అవ్వాలా. ఇక్కడ కూడా టికెట్స్ తీసుకోవచ్చు కదా, అక్కడే కాదు కదా. ఏరా అంత ఓకేనా? ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చినారు ఆల్రెడీ. ఏరా ఇంకా ఎండ ఉంటే చాలామంది వస్తుంటారు. అయినా మేలులే, మనకి కూడా ఎక్కువ క్రౌడ్ లేకుండా ఉంటుంది మేలు కదా. బలవంతురా ఈ ప్లేస్ అంతా. ఇట్లా వెళ్తామా? ఇట్లా లేదు, క్లోజ్ ఉంది ఇది. అమ్మో, ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇందులో వెళ్తే మనము ఇక్కడ నుంచి ఇట్లా మొత్తం వెళ్ళాలంట. దాదాపు 1 మైల్ 2 మైల్స్ ఏమో ఉంటుంది. మనము మన ఇష్టం, మధ్యలో కాంటే దిగిపోవచ్చు, అంతే కదా. మొత్తం ఇక్కడ నుంచి వస్తూనే ఉన్నారు చూడండి, ఇక్కడ నుంచి వస్తూనే ఉన్నారు. ఇట్లాంటి పాయింట్స్ చాలా ఉంటాయి కదా, అంతే కదా. ఆ ముందు కూడా పాయింట్ ఉన్నట్టుంది, అక్కడ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. అందరం లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము సేఫ్ సైడ్గా. చాలామంది వేసుకున్నారు కూడా. ఎక్కేసి నువ్వు దాంట్లో ఎక్కి అక్కడ ఆగు, వెళ్ళిపోయాము, అవసరం లేదు. ఓకేనా? కొంచెం ముందుకు వెళ్దాం. ఎట్లా పోయేది? అబ్బా కిందంతా ఫుల్ చల్లగా ఉంది. ఓకేనా రా? నేనే చేసినా. చూడండి భలే ఉంది, నలుగురు. కాకపోతే తొందరగా మూవ్ అవ్వడం లేదు, ఇది నిదానంగా పోతూ ఉంది. అంతేనా? రిలాక్స్ అవ్వడానికి కోసమేనా? మళ్ళీ టెన్షన్ అవుతుంది ఎక్కువ ఫాస్ట్ పోతే. మధ్యలో మళ్ళీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఫాస్ట్ పోతుంది మళ్ళీ. రే అక్కడికి పోదు. మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే.
ఏరా ఓ భయ్యా సార్ పట్టుకోండి సార్ ఇవ్వట్ను. There is a big rock there. ప్రస్తుతానికి అయితే మేము ఒక హాఫ్ వే కూడా రాలేదు. కొంచెం వచ్చినాము, దాని తర్వాత చెట్లలోకి వెళ్ళిపోతుంటే కొంచెం భయపడింది. నేను పక్కకు వచ్చేసినాను. అదే ఇక్కడ నుంచి పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ ఫిషింగ్ రాడ్ ఉంటుంది కదా, ఫిషింగ్ హుక్, ఫిషింగ్ హుక్ దీన్ని తగిలి ఇది పోయింది, మొత్తం పాప అయిపోతా ఉంది. సో మొత్తం చూడు పాప అయిపోయింది. ఇది మధ్యలో ఏంటి అంతే. చూడండి ఇక్కడ నుండి వచ్చినాం మనము, ఇట్లనే వెళ్ళాలా. ఇక్కడ ఇట్లాంటిది ఉంటుంది చిన్నగా, దాని ఏమంటారా షూట్ అంటారు. అట్లా ఫాస్ట్గా వెళ్తారు, అట్లనే ముందుకు వెళ్ళాలి. అక్కడ షూట్ ఉంది కదా, షూట్ అంటే ఒక చిన్న లైన్లో వెళ్తాము, అది ఎక్కువ ఫోర్స్ వెళ్తాము. సో దానికి వాళ్ళిద్దరు రావడం లేదు, మేమిద్దరం వెళ్తున్నాము. జున్నుకి యాక్చువల్గా అంటే స్విమ్మింగ్ వచ్చు, హనీకి కూడా వచ్చు, కానీ నేనే లైఫ్ జాకెట్ వేసుకోమని, నాకు రాదు. హనీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చూడు తల్లి. Can you tell me once to see them? Where is Daddy? Oh, he's already there. ఎట్టు వెళ్ళిపోయినారా వాళ్ళు ఫాస్ట్గా? యా ఐ నో. ఎక్కడ పోయినారా వీళ్ళు? కెన్ యూ సీ దెమ్? ఓ దే ఆర్ దేర్. No, I think we should go like this. Where do you see them? Right there, right there. మళ్ళా వెళ్తున్నారా? భలే ఉంది. అక్కడ నుంచి వస్తూ ఉంటే చాలా మంది ఫస్ట్ కొంచెం భయం వేసింది, దాని ద్వారా 2-3 సార్లు పోయాను. కానీ లైఫ్ జాకెట్ ఉంటుంది. లైఫ్ జాకెట్ ఉంటే మీరు కొంచెం భయం ఉండదు. కొన్ని చోట్ల పెద్ద ఎక్కువ ఫీట్ ఉందంట, ఒక 10 feet 15 feet కూడా ఉందన్నారు. ఇక్కడ నుంచి ఇంకా అట్లనే లోపలికి పోవచ్చు అక్కడంతా కూడా. మేమైతే ఈరోజు పోవాలనుకోవడం లేదు, చాలా మంది పోవడం లేదు, అందరు ఇక్కడెక్కడ ఆడుకుంటున్నారు. ఏరా అక్కడ పోదాము. ఎక్కడికి? అక్కడికి పోదాం, వస్తే అడిగి. ఇక్కడ చూడు మునిగిపోతుంది ఆమె. లైఫ్ గార్డ్ వచ్చి సేవ్ చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడ మునిగిపోతున్నారు. ఇక్కడ లైఫ్ గార్డ్స్ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు పోయి సేవ్ చేసినారు. ఇక్కడ చూడు పిల్లలు కూడా ఉన్నారు కదా. అది వేసుకోలేదు వాళ్ళు. ఓ కానీ కంపల్సరీ ఇది మీరు వేసుకోవాలి, ఎవరు వచ్చినా కూడా ఇది మనకి వేసుకుంటే. మొత్తం ఇక్కడంతా కూడా డెప్త్ అనేది మనకు అనీవెన్ గా ఉంది, తెలియడం లేదు ఎంత డీప్ గా ఉందో ఇంకా మనకి తెలియడం లేదు. అక్కడ పోతే అందరు శాలలోనే ఉన్నారు, ఇందాక అక్కడే కదా పోయినారు వాళ్ళు. వీళ్ళైతే రెడీగా ఉన్నారు, బాగా అలర్ట్ గా ఉన్నారు. ఇక్కడ ఎవరన్నా కొంచెం పక్క పోయి కొంచెం ఏమైనా పానిక్ అవుతుంటే వెళ్ళిపోతున్నారు.
I think yeah they are there. Okay, good. Yeah. I think they want to go there. They Yeah. want to push off, but Yeah. it's not working. Oh, now it's working. Yeah. Oh, I think they're going to go that way though. Yeah. Put your hand. It's okay. Don't hold your hand. As long as you hold it, you can go. హనీగాడు కూడా వచ్చేసింది ఫస్ట్. హనీగాడు కూడా వచ్చేసింది. Again. ఇప్పుడు హనీ జున్ను మాత్రమే వెళ్ళినారు, మేమిద్దరం వెయిట్ చేస్తున్నాం. ఓకేరా బయలుదా So fun. That's so exciting. భలే ఉంది. అక్కడి నుంచి రావడం భలే ఉంది. అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ ఎండ లేదు, మరి చలి లేదు. ఇంకా సరిపోతావా? అది ఇక్కడ చూడండి, మళ్ళీ అట్లా ప్రాబ్లం అవుతుంది అప్పుడప్పుడు. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఎక్కడికి పోవాలా అనేది ఇంకా డిసైడ్ అవ్వాలా. అంతే కదా. ఫుల్ ఆడుకున్నాం, చాలా బాగుంది. హనీగాడు ఫస్ట్ అక్కడ రాలేదు, తర్వాత బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ రేపు కూడా వర్కింగ్ డే అన్నమాట. Yeah. కొంచెం తొందరగానే, అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మాకు Experience కోసం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చినాము. లేదంటే ముందు పోతే అక్కడ నుంచి రావచ్చు అనమాట. ఇది ఓన్లీ యాక్చువల్ రివర్ హాఫ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయినాము. దాదాపు ఎండింగ్ ఇక్కడే అన్నమాట. Yeah. సో ముందు నుంచి రావాలా, అది స్టార్టింగ్ పాయింట్ వేరే ఉంటుంది. ఎండ్ పాయింట్ కూడా వేరే, బట్ అది ప్రైవేట్ ప్రాపర్టీ అంటారు. ఓకే. అక్కడ వాటర్లో ఆడుకొని ఫుల్ ఆకలేస్తూ ఉంది. అందుకోసమే పిజ్జా తీసుకున్నాము. హాఫ్ వెజ్ హాఫ్ చీజ్. డామినోస్ దగ్గరే ఉంటే డామినోస్లో తీసుకున్నాం. ఫుల్ ఆకలేస్తూ ఉంది. సూపర్ బాగుంది కదా, బాగా ఆకలేస్తూ ఉంది. ఏమైనా బాగుంటుంది. తినడం అయిపోయింది, హాయిగా ఉంది. ఇంకా ఇంటికే కదా, ఇంకా ఇంటికే. మళ్ళీ రేపంతా వర్కింగ్ డే మాకు, అంతే కదమ్మా. వెళ్దామా? కొత్త కొత్త డిష్లే చూడమంది మనసే జీవకెని రుచులో అర్థమయ్యే వారికి బిర్యానీలు పిజ్జాలు రోడ్ సైడ్ లో బజ్జీలు పానీపూరి సమోసాలు తీరు మారి దోశలు ఇంట్లో మరి ఎన్నో ఒకటే పండగ చేద్దాం ప్రతిరోజు ఫుల్ డే. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. అక్కడైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. పిల్లలు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినారు. వాళ్ళే కాదు, మేము కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంకా ప్రతి అయితే కొంచెం ఎక్కువసేపు రాలేదు, కానీ మేము ముగ్గురం ఫుల్ వచ్చినాం. అంటే ఆడుకున్నాం బాగా. ఫుల్ టైర్డ్ అయిపోయి చాలా బాగుంది. కొంచెం ఎండ కూడా ఎక్కువ ఉంది. బాగుందా లేదా అనేది కూడా చెప్పలేము. టెన్షన్ ఉంది కొంచెము. సో దాని తర్వాత లాస్ట్ మళ్ళీ బాగా అయిపోయింది, చాలా బాగుంది. నెక్స్ట్ టైం పోయినప్పుడు ఇంకా కొంచెం దూరంలో దిగి అక్కడి నుంచి రావాలా. సో మొత్తానికి అయితే బాగుంటుంది. ఇట్లాంటివి చాలా పార్క్స్ ఉన్నాయి, వాటర్ పార్క్స్. అవి మనకి ఫ్రీ టికెట్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ టైం నుంచి అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇదైతే ఒక చిన్న వీడియో. అంటే అక్కడ ఎక్కువ వీడియో చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది, సో ఎక్కువ వీడియో చేయలేదు. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోకి వద్దాం. వరకు బాయ్. బాగుంది. యా. భయపడినావు నువ్వేమన్నా? No.